చెప్తున్నాడు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నాడు. మరి అలా శ్రీలింగంపల్లి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈయన సిపాయి మండలాల్లో ఉంటే ఎందుకు రాలే? ఇక్కడికి మరి మీ ఎమ్మెల్యే నిజంగా టిఆర్ఎస్ లో ఉంటే ఎందుకు రాలే? రావాలి కదా, వస్తాడా? వచ్చే ధైర్యం ఉందా? వచ్చే ధైర్యం ఉందా? సన్యాసులు తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుంటాడు లింగాల గురించి. రెండే లింగాలు ఉంటాయి. అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. అయితే కాంగ్రెస్ ఉందని చెప్పు, లేకపోతే టీఆర్ఎస్ ఉందని చెప్పు. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలో గాడే ఉన్నా అంటే నేను ఏమనుకోవాలో అదే అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా, అధికారం వచ్చింది, అదృష్టం బాగుంది, తంతే కారుల బుట్టలో పడ్డట్టు అడ్డివారి గుడి దెబ్బ ముఖ్యమంత్రి అయినాడు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాలో లక్కీ లాంటి తగినట్టు కలిగింది, వచ్చి కూర్చున్నావు. మాకేం బాధలేదు. పని చేయి, పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి. లేకపోతే ఒకటే జరుగుతుంది, గుర్తు పెట్టుకో. బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై, కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ కానే కాదు. బై బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై బై చెప్పి నాలుగు దరిద్రం అని చెప్పి నిలబట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఇక్కడే కొడతావు. మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ 6 నెలలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తే 30 కూడా శ్రీలింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొన్నాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవది. తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, పని మీద ట్రాక్ మీద ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు. నేను మొన్న చూసిన